హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప బియ్యం పిండితో మంచి స్నాక్ ఐటమ్ అండి. దీని తయారీ విధానం చూద్దాము. చిన్న సైజు 3 బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకొని పొట్టు తీసి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఇందులో తురిమిన పచ్చిమిర్చి, మెత్తగా తురిమిన అల్లాన్ని కూడా వేసుకోండి. ఇవి ముక్కల కన్నా ఇలా తురుముకుని వేసుకుంటే మనకి బాగుంటుందండి. ముక్కలు అయితే పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు కదా. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, సన్నగా తురిమిన కొత్తిమీరని కూడా వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువ ఏం పట్టదు కాబట్టి చూసుకుని వేసుకోండి. కొద్దిగా అయితే సరిపోతుంది. మొత్తాన్ని కూడా మెత్తగా ఒక ముద్ద అయ్యే విధంగా తయారు చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఈ బంగాళదుంపలో ఉన్న తడి సరిపోతుంది మనకి పిండి కలుపుకోవడానికి. ఇలా ముద్దలా చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మూత పెట్టేసుకుని ఇప్పుడు వీటిని మనకి నచ్చిన షేప్లో రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా పొడవుగా చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే పిల్లలు తినడానికి చూడడానికి ఇష్టపడతారండి. ఇలా పొడవుగా చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మొత్తం మనం తయారు చేసుకున్న అన్నిటిని కూడా ఇందులో వేసుకుని ఒక 2 మినిట్స్ వీటిని అలాగే వేగనివ్వండి. గరిటెం పెట్టద్దు. వీటిని కదపకుండా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు కొంచెం కలుపుతూ కొద్దిగా కలర్ మారితే సరిపోతుందండి. ఎక్కువగా వేగనవసరం లేదు. చూడండి, కొంచెం కలర్ అనేది మారింది. ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో మొత్తం అన్నిటిని కూడా తీసుకోండి. ఇవన్నీ తీసిన తర్వాత మిగతావి కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా అన్నిటినీ వేయించుకొని తీసుకోవాలి. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చక్కటి స్నాక్ ఐటమ్ అండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. చాలా క్రిప్సీగా ఉంటాయి. దీన్ని టమాటో సాస్తో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.